మీకు తెలుసా కన్నడ రాజ్ కుమార్ గారు ఒక్క సినిమాలో కూడా సిగరెట్ తాగేది మందు తాగే షార్ట్స్ యాక్ట్ చేయలేదు. ఇస్ ఇట్ క్రియేట్ థింగ్ అసలు. ఎందుకంటే నేను ఈరోజు చేశారంటే నా అభిమానులు అది చేస్తారనేసి ఆయన వదిలేశారంట. దట్స్ సో నైస్ కదా అసలు. సో అలాంటిది చేయలేదంట. ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అది ఉండాలండి. అందుకని ఇప్పుడు నేను కూడా ఒక సెలబ్రిటీకి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎంతోమంది అడిగారండి మొన్న నాకు మన ఒక ఇంటర్వ్యూ చూసి మేము చాలా తెలుసుకుంటున్నాము, ఇంకా ఇంకా చెప్పండి చెప్పండి అని చెప్పారనమాట. సో తెలుసుకుంటే మంచిదండి. ఎందుకంటే అన్నీ వింటామని వదిలేస్తాం, బట్ పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని అడిక్షన్స్, మొబైల్ అడిక్షన్ ఒకటి, అది ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి, ఒక టైం తర్వాత చూడకుండా చేసుకోవాలి. నేనైతే చేస్తానండి. నేను అన్నీ చేసేనే చెప్తున్నా. అవును, నేను చేయకుండా చెప్పలేదు. సో నేను చేసి మందు పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను చెప్తాను 10 మందికి. సో అందుకని మొబైల్ అడిక్షన్ కూడా ఉండేది నాకు. రీల్స్ చేయడం, ఎంత అంటే ఒక రీల్ చూడడం, డ్యాన్స్ చేయడం, షార్ట్ గ్యాప్ వస్తే ఒక రీల్ చేస్తా అలా ఉన్న మైండ్ సెట్ని వద్దు అనుకున్నాను. వద్దు, మనం ఇది కాదు, మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది. సో చేసేవాళ్ళు చేసుకోనివ్వండి అనేసి నేను ఓన్లీ మోటివేషన్, ఒక 10 మందికి ఇన్ఫర్మేటివ్ విషయాలు చెప్దాము, 10 మందికి యూజ్ అవుతే చాలు అనే ఉద్దేశంతో ఇటు వచ్చేసాను అనమాట. ఇదేం టాటూ వేసారంటే తెలుసుకోవచ్చా? అమ్మ అండి, ఇది మా మదర్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ రోజు కూడా నేను ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఉంటే టక్కన మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయండి. ఇంకొకటి కూడా చెప్తాను, నా పిల్లలకు కూడా చెప్తుంటాను. వాళ్ళు ఉన్నప్పుడు మనకు తెలియదు. మా మదరు అంటే తెలుసు, మా మదర్ చెప్పేది మంచి విషయాలు ఉన్నాయని, కానీ అది ఆస్వాదించింది చెప్పము మనం వాళ్ళ దగ్గర. అంటే నువ్వు చెప్పిన మాట బాగుంది అని అప్రిషియేట్ చేయము, అది ఉన్నది కూడా చెప్పము. బట్ వెళ్ళిపోయిన తర్వాత ప్రతి మాట నాకు ఏమైనా కొంచెం లో అవుతే మా అమ్మ మాటలు గుర్తొస్తాయి. మా అమ్మ మాటలు ఇది వేలుతో పోయింది, తలదాకా వచ్చింది, వేలుతో పోయింది, ఇలాంటి సామెతలు చెప్పేవాళ్ళు. అవన్నీ వింటుంటే ఇవన్నీ మా అమ్మ చెప్పారు కదా, ఏది శాశ్వతం కాదు అని చెప్పేవాళ్ళు కదా. ఈరోజు ఇలా ఉంటుందిరా సమస్య, ఎప్పుడు ఇలా ఉండదు, మారిపోతుంది, చేంజెస్ వస్తుంది, డిసిషన్ మేకింగ్ చేంజ్ చేసుకోవాలి లైఫ్లో. ఇదే ఫిక్స్ అవ్వకూడదు, దేని తగ్గట్టు మనం లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఇంత ఉంది డబ్బులు, దీంతో ఎలా బ్రతకాలి అని చూసుకోవచ్చు. అది లేకుండా ఎలా బ్రతకాలి మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. అన్ని థింకింగ్ థాట్సేనండి. అవును, దాన్ని మనం కరెక్ట్గా క్లియర్ చేసుకొని ఓకే ఇది ఉంది, దీంతో నాకు బడ్జెట్ వేసుకుని అలా బ్రతికేయచ్చు. సో అది మా అమ్మ చెప్పేవాళ్ళు అనమాట. అవంతా నాకు గుర్తొస్తుంటుంది. సో అందుకని ఈ టాటూ ఇది వచ్చి ఇది విపక్షణ సంబంధించిన ఒక ఎన్లైట్మెంట్ గురించి ఒక టాటూ. నిప్పుడుతుంది టాటూ వేసుకుంటే. నాకు ఇష్టం అండి, అంటే ఇలా చూసుకున్నప్పుడంతా నాకు ఇది వస్తుంది. నాకు ఇందాక ఇంకో టాటూ కూడా కనిపించింది, వాబీ సాబే. అదేంటి చైనీస్ లాంగ్వేజ్ లో ఉంది, జపానీస్. అర్థం ఏమిటో? వాబీ సాబే అంటే ఇంపర్ఫెక్షన్ లో బ్యూటీని చూడాలి. అంటే ఏది పర్ఫెక్షన్ లేదు ప్రపంచంలో, దాంట్లో కూడా బ్యూటీ వెతకాలి అనేది. వాళ్ళు 10 ఏదో పెట్టుకున్నారు, వాళ్ళు దాన్ని ఫాలో అవుతారండి జపనీస్. దాంట్లో ఇదొక పాయింట్ అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇష్టం, చాలా స్పీడ్గా ఉంటారు వాళ్ళు, చాలా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. అవంతా నాకు చాలా ఇష్టం. కానీ ఇందాక మీరు క్షమించడం అనేది చాలా గొప్ప విషయం, క్షమించాలన్నారు. ఇక్కడ నాదొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు సపోజ్ పిల్లలు రిపీటెడ్గా ఒకే తప్పుని రిపీటెడ్గా ఇయర్స్ టుగెదర్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. నేను ఫేస్ చేసిందే చెప్తాను. నేను ఇప్పుడు కూడా నా ఇంటర్వ్యూలో నేను ఫేస్ చేసింది, నేను చూసిన సొసైటీయే మాట్లాడతాను, నాకు తెలిసిన విషయాలు చెప్తాను. రిపీటెడ్గా ఒకే విషయం, ఒకే తప్పు పని ఇయర్స్ టుగెదర్ చేస్తున్నప్పుడు ఎంత ఓపిక్గా ఉంటాం. ఫస్ట్ డే చెప్తాం, సంవత్సరం చెప్తాం, 2 ఏళ్ళు చెప్తాం, 3 ఏళ్ళు చెప్తాం. ఆ తర్వాత మనం చెప్పే విధానంలో మార్పు వస్తుంది. కోపంగా చెప్తాం, తిడతాం, లేదా ఒక ఏజ్లో ఒక స్టేజ్లో చేసుకోవాల్సిన అవసరం వస్తే అది చేస్తాం, లేదా ఆ స్టేజ్ దాటేసారంటే కూర్చోబెట్టి కౌన్సిలింగ్లో ఇస్తాం. అయినా కూడా మారకపోతే ఇక అనవసరం అని వదిలేసే స్టేజ్ వరకు కూడా వస్తుంది. అయినా మన పిల్లలంటే మనం ప్రేమిస్తాం, కానీ అన్కండిషనల్ లవ్ అని అనుకుని వీళ్ళు ఇలాగే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటే ఎన్నిసార్లు క్షమించేస్తాను చెప్పండి? నేను చెప్పింది అన్కండిషనల్ లవ్ అంటే దగ్గర చేర్చుకోవడం కాదు, డిటాచ్డ్గా ఉండడం. అంటే అటాచ్మెంట్ ఉండకూడదు, డిటాచ్డ్గా వాళ్ళని రైజ్ చేయాలన్నమాట, పిల్లలు పెంచాలి. అంటే మీరు చెప్పింది కరెక్టే, ఆ పాయింట్ ప్రతి ఒక్కరు చాలా పేషెన్స్ ఉండాలి మదర్కి. అంటే ఎలా అంటే ఫస్ట్ ప్యాంపరింగ్తో చెప్తాం, మంచి బుద్ధి చెప్తాం, వినలేదనుకోండి ఇంకొక రకంగా కొంచెం స్ట్రిక్ట్గా చెప్తాము, వినలేదనుకోండి మన పనిష్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఇది ఎవరు తెలియదు. ఇది ఎలా అంటే వాళ్ళకి పెయిన్ వస్తుందండి, ఈ రోజు రాకపోవచ్చు. పనిష్మెంట్ ఏ లెవెల్ అంటే నువ్వు ఇలా చేసావు కదా, నేను ఈ రోజు నుంచి నేను ఈ పని చేయి, నాకు ఇష్టమైన పని నేను మానేస్తున్నా, నేను చాలా హర్ట్ అయ్యాను అని
వాళ్ళకి మన పనిష్మెంట్ చూసి వాళ్ళు బాధపడతారు. ఇది చాలా ఎవరు తెలియదు, సైకాలజీ చెప్పలేదు నాకు తెలియదు, కానీ నేను చేస్తా ఎప్పుడైనా చేసా ఒకసారి. దీనికి నేను కూడా ఒక పాయింట్ యాడ్ చేస్తాను. పిల్లలు అసలు స్కూల్ ఉన్నా కాలేజ్ ఉన్నా హాలిడే ఉన్నా వాళ్ళు సపోజ్ స్కూల్ ఉంది 7:30 8 o'clock బస్సు వస్తుంది అనుకుంటే వాళ్ళు 7 o'clock లేచి ఎడ్జ్లో రెడీ అయిపోయి తినడానికి కూడా టైం లేకుండా టక్కన వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చారు అంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. కాలేజ్ ఇంకొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, ఇంకా లేట్గా లేవడం మొదలు పెట్టారు. ఇప్పుడు హాలిడేస్ ఇంకా లేట్గా లేస్తున్నారు అంటే హాఫ్ డే నిద్రలోనే పోతుంది వాళ్ళు. నేనేం చేసా, ఏసీ తీసేసాను. ఏసీ లేకపోతే 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు సమ్మర్లో కూడా ఏసీ లేదు ఇంట్లో. రోజు నీకు ఎందుకు ఏసీ పెట్టించట్లేదంటే, మీరు ఒక్క టైంకి ప్రతిరోజు లేవండి, ఒక 10 రోజులు లేవండి, 11వ రోజు నేను ఏసీ పెట్టిస్తాను. పనిష్మెంటే వాళ్ళకి, నిజంగా పనిష్మెంటే. వాళ్ళు ఏమంటున్నారంటే నా వేడి చాలా ఉంది అందుకే మాకు రాత్రి నిద్ర పట్టగా డే టైం ఎక్కువ పడుకుంటున్నాం. మరి 4 ఏళ్లలో 4 శీతాకాలాలు 4 వర్షాకాలాలు వెళ్ళిపోయాయి. మరి అప్పుడు కూడా మీరు లేవలేదే. ఎగ్జామ్ అంటే మీకు ఒక స్కెడ్యూల్ లేదు, స్కెడ్యూల్ లేకుండానే మీ ఇష్టం వచ్చినట్టు పడుకుంటున్నారు. అర్ధరాత్రి మీ ఇష్టం మెలకుగా ఉంటున్నారు. టైమింగ్ లేదు, చెప్పాను వినలేదు, ఫోన్ లాక్కున్నాను వినలేదు. ఇప్పుడు నీకేం చేయాలి, నెక్స్ట్ ఈ వంచాలు కూడా తీసేస్తాను నేనని చెప్పాను. మీరు ఇంత చేసే కంటే ప్రాసెస్ స్పీడ్ చేయాలి. పిల్లల విషయంలో ఇంత చేయకూడదు. చాలా ఓపిక అంత పట్టకూడదు. అంటే మీరు ఒక టైం పెట్టుకోవాలి, ఒక 1 month టైం ఇవ్వాలి. ఏదైనా ఒకటి అలవాటు అవ్వడానికి 1 month 60 days కావాలి. సో ఆ డేస్లో ఇంత మారాలి నువ్వు, లేకుంటే నేను ఇలా ఉంటాను. పనిష్మెంట్ మనకే, మనమే ఇచ్చుకుంటాం, బట్ అది ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఎంతైనా పిల్లలు కదండి, ఒక స్టేజ్ తర్వాత మనం చేయలేము. ఇది బ్లాక్ మెయిల్, ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ లాగా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి డైరెక్ట్ గా చెప్పగలుగుతారు బ్లాక్ మెయిల్. అంటే నేను ఇంత ఉంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అదే ఏసీ లేకుండా చెమట కక్కుతూ పడుకున్నారు అనుకోండి, నేల మీద పడుకుంటా ఈ రోజు నుంచి, నేను చాలా హర్ట్ అయ్యాను అనేది వాళ్ళకి తెలియాలండి. అది స్ట్రాంగ్గా తెలియాలి. స్ట్రాంగ్ అది చూసాక హార్ష్గా ఉంటుంది కానీ వాళ్ళు చూడలేరు. ఇంకా అంత సాడిస్ట్ అయితే కాదు, మారిపోతారు. బయట వాళ్ళు అనుకోండి కొంతమంది ఉంటారు అదే పని అదే క్యారెక్టర్, వాళ్ళని మార్చలేము. వాళ్ళ కోసం మీరు నేల మీద పడుకుంటే అలాగే ఉంటుంది వదిలేస్తారు. బట్ పిల్లలు మారుతారు, ఎందుకంటే అమ్మ కదా, ఎంతైనా ప్రేమ ఉంటుంది కాబట్టి. అలా పనిష్మెంట్ మీరు ఇచ్చుకొని ఉంటే మీకు తొందరగా మారిపోయేవాళ్ళు. మీరు నాకు ముందు పరిచయం అవ్వాల్సింది, మనం మంచి ప్లాన్ వేసుకునేవాళ్ళం.